Yes, sir. Good evening, everyone. Good evening, children. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఫ్రాక్షన్స్. యాజ్ యూజువల్ గా మన మ్యాథ్స్ టాపిక్ లోకి వెళ్లే ముందు ఒక గొప్ప దేశభక్తుడి గురించి మాట్లాడుకుందాం. ఆయన మరెవరో కాదు, మీ అందరికీ బాగా తెలిసిన ఎవరు ఎవరు చెప్తారు పేరు? ఎస్, స్వామి వివేకానంద. భారతదేశం గర్వించదగ్గ గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద. ఆయన కేవలం మత గురువు మాత్రమే కాదు, గొప్ప తత్వవేత్త, సామాజిక సంస్కర్త మరియు దేశభక్తుడు కూడా. ఆయన జీవితం, బోధనలు నేటికి యువతకు స్ఫూర్తినిస్తాయి. స్వామి వివేకానంద 1863 జనవరి 12న కలకత్తాలో జన్మించారు. చిన్నప్పటి నుంచి ఆయనకు ఆధ్యాత్మికతపై ఆసక్తి ఉండేది. రామకృష్ణ పరమహంస శిష్యుడిగా మారి సన్యాసిగా మారారు. మానవ సేవే మాధవ సేవ అని ఆయన నమ్మారు. పేదలకు, అట్టడుగు వర్గాలకు వారికి సహాయం చేయాలని బోధించాడు. ప్రతి ఒక్కరిలోనూ దైవం ఉందని, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని ఆయన చెప్పారు. దేశాభివృద్ధికి పాటుపడాలని, ప్రతి ఒక్కరూ తమ దేశాన్ని ప్రేమించాలని ఆయన కోరుకున్నారు. కష్టాలకు ఎదురొడ్డి నిలబడాలని, ఎప్పుడూ ధైర్యంగా ఉండాలని చెప్పారు. విశ్వమంతా ఒక్కటేనని, మానవ జాతి అంతా సోదర భావంతో మెలగాలని ఆయన బోధించారు. 1893లో చికాగోలో జరిగిన ప్రపంచ మతాల సమావేశంలో ఆయన చేసిన ప్రసంగం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అమెరికా సోదరీమణులారా అంటూ ఆయన చేసిన ప్రసంగం భారతదేశ కీర్తిని ప్రపంచానికి చాటింది. వివేకానంద యువతకు ఎన్నో విషయాలు చెప్పారు. పెద్ద పెద్ద కలలు కనండి, వాటిని సాధించడానికి కృషి చేయండి. ఏం చెప్పారు? పెద్ద పెద్ద కలలు కనండి, వాటిని సాధించడానికి కృషి చేయండి. కష్టపడి పనిచేయడం ద్వారా మాత్రమే విజయం సాధించగలమని గుర్తుంచుకోండి. విఫలమంటే ఫెయిల్ అవ్వడం. విఫలమైన నిరుత్సాహపడద్దు, మళ్ళీ ప్రయత్నించండి. ఆరోగ్యంగా ఉంటేనే ఏ పనైనా సమర్థవంతంగా చేయగలం. భారతదేశం గర్వించదగ్గ దేశం. దాని అభివృద్ధికి మనం పాటుపడాలి. స్వామి వివేకానంద బోధనలు నేటికి మనకెంతో స్ఫూర్తినిస్తాయి. ఆయన జీవితం, ఆయన చేసిన సేవ మన అందరికీ ఆదర్శం. ఆయన చూపిన మార్గంలో నడుచుకుంటూ దేశ అభివృద్ధికి పాటుపడదాం. రైట్, చాలా బాగుంది కదా స్వామి వివేకానంద స్టోరీ. ఆయన ఏం చెప్పారు? దేశాన్ని ప్రేమించమన్నారు. మన దేశం గర్వించదగ్గ దేశం, దాని అభివృద్ధి కోసం పాటుపడాలన్నారు. రైట్, పెద్ద పెద్ద కళలు కనమన్నారు. ఆ కళల్ని నిజం చేసుకోవడానికి కష్టపడాలని చెప్పారు, కృషి చేయాలని చెప్పారు. రైట్, ఈ రోజు మనం మన క్లాస్ టాపిక్ లోకి వెళ్దాం. మనందరికీ తెలుసు, ఫ్రాక్షన్ అనగానే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఫ్రాక్షన్. ఫ్రాక్షన్ లో మొత్తం ఎన్ని పార్ట్స్ ఉంటాయి? ఎన్ని పార్ట్స్? 2 parts. వెరీ గుడ్. ఫస్ట్ పార్ట్ అప్పర్ పార్ట్, న్యూమరేటర్ డినామినేటర్. న్యూమరేటర్ అండ్ డినామినేటర్. రైట్, ఇదేమో న్యూమరేటర్, కిందిదేమో డినామినేటర్. నేను ఇచ్చిన ఎగ్జాంపుల్ లో వాట్ ఈస్ అవర్ న్యూమరేటర్? 2 is our numerator. What is our denominator? 3 is our denominator. రైట్, మనందరికి ఫ్రాక్షన్స్ ఎలా ఫార్మ్ చేయాలో తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక వీడియో షేర్ చేస్తున్నాను, చూడండి. మనందరికి ఫ్రాక్షన్స్ ఎలా ఫార్మ్ చేయాలో తెలుసు. సో ఇప్పుడు చూద్దాం మీలో ఎంతమంది కరెక్ట్ ఆన్సర్స్ చేస్తారో. ఇది మనం చిన్నప్పుడు ఆడుకున్న గేమ్స్ తో ఈక్వల్ గా ఉంటుంది ఆల్మోస్ట్. చూడండి, వాట్ ఈస్ ద ఫ్రాక్షన్ ఆఫ్ ద షేడెడ్ ఏరియా? ఇప్పుడు నేను ఫ్రాక్షన్ ఫార్మ్ చేయాలంటే ఎలా ఫార్మ్ చేయాలి? మొత్తం ఎన్ని పార్ట్స్ ఉన్నాయో చూడాలి. ఇక్కడ మొత్తం ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? టోటల్ 4 పార్ట్స్ ఉన్నాయి. ఒక సర్కిల్ ని 4 పార్ట్స్ చేసి ఉన్నాయి. సో డినామినేటర్ లో నేను ఏం రాయాలి? 4 రాసుకోవాలి. వాట్ షుడ్ ఐ రైట్? ఇన్ డినామినేటర్ ఐ హ్యావ్ టు రైట్ 4.
ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి, వాట్ ఈస్ ద ఫ్రాక్షన్ ఆఫ్ ద షేడెడ్ ఏరియా అన్నారు. షేడెడ్ ఏరియా అంటే ఇక్కడ ఏ కలర్ తో షేడ్ చేస్తుంది, గ్రీన్ కలర్. ఎన్ని పార్ట్స్ కి గ్రీన్ కలర్ షేడ్ చేస్తుంది, ఒక పార్ట్ కి. సో ఫ్రాక్షన్ ఏమవుతుంది, 1/4. వాట్ ద ఫ్రాక్షన్, 1/4. సో టోటల్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయో దాన్ని డినామినేటర్ లో రాస్తాము, అడిగిన క్వశ్చన్ లో ఆన్సర్ ఎంతో దాన్ని న్యూమరేటర్ లో రాస్తాము. సో ఎన్ని షేడెడ్ ఉన్నాయి, ఎన్ని అన్షేడెడ్ ఉన్నాయి అవేమో న్యూమరేటర్ లో రాస్తాం, రైట్. వాట్ ఈస్ ద ఫ్రాక్షన్ ఆఫ్ ద షేడెడ్ ఏరియా, ఇక్కడ కూడా షేడెడ్ ఏరియా గురించి అడుగుతున్నారు. షేడెడ్ ఏరియా ఎన్ని ఉన్నాయి, ఎన్ని పార్ట్స్ కి షేడ్ చేసి ఉన్నాయి, 3 పార్ట్స్ షేర్ చేసి ఉన్నాయి. 3 పార్ట్స్ షేడ్ చేసి ఉంటే అసలు టోటల్ పార్ట్స్ ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. సో టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ డినామినేటర్ అండ్ షేడెడ్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఇన్ ద న్యూమరేటర్. వాట్ ఈస్ అవర్ ఫ్రాక్షన్, 3/4 or 4/3? Yes, 3/4. Why? Because టోటల్ ఏమో డినామినేటర్ లో ఉండాలి, అడిగిన క్వశ్చన్ ప్రకారం షేడెడ్ ఏమో న్యూమరేటర్ లో ఉండాలి, 3/4. వాట్ ఈస్ ద ఫ్రాక్షన్ ఆఫ్ ద షేడెడ్ ఏరియా చెప్పండి. ఇక్కడ మొత్తం ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, టోటల్ 3 పార్ట్స్ ఉన్నాయి. ఎన్ని పార్ట్స్ షేర్ చేసి ఉన్నాయి, 2 పార్ట్స్. సో డినామినేటర్ లో 3 ఉంటే దాన్ని ఏమని చదవాలి, 2/3. రైట్, గుర్తొచ్చింది కదా, 2/3. వెరీ గుడ్. 2/3 ని ఏమని చదవాలి, 2/3. ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ద ఫ్రాక్షన్ ఆఫ్ ద షేడెడ్ ఏరియా. అసలు టోటల్ ఏరియాలో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, 6 పార్ట్స్ ఉన్నాయి. అందులో ఎన్ని షేడ్ చేస్తున్నాయి, 5 షేడ్ చేస్తున్నాయి. సో వాట్ ఈస్ ద ఫ్రాక్షన్ ఫర్ షేడెడ్ ఏరియా, 5/6. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఫ్రాక్షన్ ఆఫ్ ద షేడెడ్ ఏరియా. ఈ డయాగ్రామ్, ఇందాక డయాగ్రామ్ లో ఒక ఫ్రాక్షన్, ఇప్పుడు డయాగ్రామ్ చూసి చెప్పండి. ఇప్పుడు మొత్తం ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, మొత్తం టోటల్ మనం వైట్ పార్ట్ నుంచి కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8. 8 పార్ట్స్ ఉన్నాయి. సో వాట్ షుడ్ బి ఇన్ ద డినామినేటర్, 8. డినామినేటర్ లో 8 ఉండాలి. ఎన్ని షేడ్ చేసి ఉన్నాయి, 7 షేడ్ చేస్తున్నాయి. సో వాట్ విల్ బి అవర్ ఫ్రాక్షన్, 7/8. వెరీ గుడ్, 7/8. How much of the pizza was eaten? How much of the pizza was eaten? Who will say the answer? ఇక్కడేమో మొత్తం ఈ డయాగ్రామ్ చూస్తుంటే మనకి 4 పార్ట్స్ ఉండాలని అర్థమవుతుంది, కానీ ఒక పార్ట్ మిస్సింగ్. సో ఎంత తిన్నారంటే ఏం చెప్పాలి, 1/4. వెరీ గుడ్, రైట్. వాట్ ఈస్ ద ఫ్రాక్షన్ ఆఫ్ ద షేడెడ్ ఏరియా. సో మనం కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10. టోటల్ 10 పార్ట్స్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ 10 పార్ట్స్ ఎన్ని పార్ట్స్ షేర్ చేసి ఉన్నాయి, 9 పార్ట్స్ షేర్ చేస్తున్నాయి. సో వాట్ విల్ బి అవర్ ఫ్రాక్షన్, షేడెడ్ ఫ్రాక్షన్ ఫర్ షేడెడ్ ఏరియా, 9/10. నెక్స్ట్, వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ పిజ్జా వాజ్ ఈటెన్. హూ ఎట్ దట్ పిజ్జా. ఎవరు తిన్నారా పిజ్జా, మీలో ఎవరైనా తినేసారా, నేనైతే తినలేదు. రైట్, వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ ద పిజ్జా వాజ్ ఈటెన్. సో ఈ డయాగ్రామ్ ప్రకారం ఇక్కడ ఒక పార్ట్ మిస్ అవుతోంది. టోటల్ ఎన్ని పార్ట్స్ ఉండాలి, ఇక్కడ నుంచి కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8. టోటల్ 8 పార్ట్స్ ఉండాలి, అందులో 1 పార్ట్ మిస్సింగ్. సో ఎవరు తిన్నారో ఆ పార్ట్ ఎంత వాల్యూకి ఈక్వల్ అవుతుంది, ఎంత ఫ్రాక్షన్ కి ఈక్వల్ అవుతుంది, 1/8. వాట్ ఈస్ ద ఫ్రాక్షన్ ఆఫ్ ద షేడెడ్ ఏరియా. సో మొత్తం ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6. టోటల్ 6 పార్ట్స్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ 6 ఒకటి షేడ్ చేస్తుంది. షేడ్ ఒకటేనా, ఒకటే షేడ్ చేస్తుందా, ఇంకా చాలా ఉన్నాయా, ఒక్కటి షేడ్ చేస్తుంది. రైట్, దాని ఫ్రాక్షనల్ వాల్యూ ఎంత, 1/6. ఈసారి ఆన్సర్ చూద్దాం. If there are 4 pieces in a cake and someone eats 2 pieces, మొత్తం ఎన్ని పీసెస్ ఉన్నాయంట, 4 పీసెస్ ఉన్నాయంట టోటల్. అందులో ఎవరో 2 పీసెస్ తిన్నారంట. వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ ద కేక్ డిడ్ సమ్వన్ ఈట్. మొత్తం 4 పార్ట్స్ కదా, సో డినామినేటర్ లో 4 ఉండాలి. తిన్నవెన్ని, 2 తిన్నారు. సో న్యూమరేటర్ లో ఎంత రాయాలి, 2 రాయాలి. టోటల్ ఫ్రాక్షన్ ఎంత అవుతుంది, 2/4. వెరీ గుడ్, రైట్. హూ టోల్డ్ ఆల్ కరెక్ట్ ఆన్సర్స్. ఎవరు చెప్పారు మీలో అన్ని ఆన్సర్స్ కరెక్ట్ చెప్పింది ఎవరు, రైట్, వెరీ గుడ్. ఎవరు చెప్పారు,
నెక్స్ట్ టైం మనం చెక్ చేద్దాం ఎవరెవరు కరెక్ట్ చెప్తున్నారు, ఎవరెవరు తప్పు చెప్తున్నారో చెక్ చేద్దాం. రైట్, మీకు ఫ్రాక్షన్స్ తెలిసినప్పుడు మీకు ఇది కూడా తెలిసి ఉంటుంది. దీన్ని న్యూమరేటర్ అంటారు ఫ్రాక్షన్ లో, దీన్ని డినామినేటర్ అంటారని తెలుసు. ఒకవేళ న్యూమరేటర్ వాల్యూ డినామినేటర్ కంటే పెద్దగా ఉంటే దాన్ని ఏమనాలి? న్యూమరేటర్ వాల్యూ డినామినేటర్ కంటే చిన్నగా ఉంటే దాన్ని ఏమనాలి? ఎన్ఆర్ అంటే న్యూమరేటర్, డిఆర్ అంటే డినామినేటర్. రైట్, ఇది షార్ట్ కట్ లో రిప్రజెంట్ చేసుకునే విధానం. సో న్యూమరేటర్ డినామినేటర్ కంటే పెద్దగా ఉంటే ఏమనాలి, చిన్నగా ఉంటే ఏమనాలి? రైట్, న్యూమరేటర్ డినామినేటర్ కంటే చిన్నగా ఉంటే దానిని ప్రాపర్ ఫ్రాక్షన్. ప్రాపర్ ఫ్రాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ 3/4, 5/8, రైట్, 2/10. ఇవన్నీ ఏం ఫ్రాక్షన్స్? ప్రాపర్ ఫ్రాక్షన్స్. ఎందుకని ప్రాపర్? న్యూమరేటర్ డినామినేటర్ కంటే చిన్నగా ఉంది. Am I right or not? 3 less than 4, 5 less than 8, 2 less than 10. సో ఇవన్నీ ప్రాపర్ ఫ్రాక్షన్స్. సో న్యూమరేటర్ డినామినేటర్ కంటే పెద్దగా ఉంటే దాన్ని ఏమనాలి? ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్. ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్. ఈ కేసులో ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ నేను 8 బిస్కెట్స్ ఇచ్చాను. ఎన్ని బిస్కెట్స్ ఇచ్చాను? 8 బిస్కెట్స్ ఇచ్చాను. 8 బిస్కెట్స్ ని ఎంతమందికి షేర్ చేయమని చెప్పాను? 2కి షేర్ చేయమని చెప్పాను. అప్పుడు ఎలా 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 క్యాలిక్యులేట్ చేస్తాం మనం? 8/2. వాట్ విల్ బి అవర్ ఆన్సర్? 8/2 అంటే 4. ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 చాక్లెట్స్ ఇచ్చాను. 5 చాక్లెట్స్ ఇచ్చి దాన్ని ఎంతమందికి షేర్ చేయమన్నా? 2కి షేర్ చేయమన్నా. ఎంతమందికి? 5 చాక్లెట్స్ ఇచ్చి 2కి షేర్ చేయమన్నాను. సో అప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? ఫ్రాక్షన్ ఎలా ఫామ్ చేస్తాము? 5/2, 5 డివైడెడ్ బై 2, 5/2. ఇక్కడ చాక్లెట్స్ అన్ని 8/2. రైట్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లో న్యూమరేటర్ వాల్యూ డినామినేటర్ కంటే ఎక్కువ ఉంటుంది. లైక్ 5/2, 8/2. రైట్, సో న్యూమరేటర్ వాల్యూ ఏమో చిన్నగా ఉంటే దానిని ప్రాపర్ ఫ్రాక్షన్ అనాలి. ఒకవేళ న్యూమరేటర్ వాల్యూ పెద్దగా ఉంటే దాన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అనాలి. ఈజ్ దట్ క్లియర్? ఈజ్ దట్ క్లియర్ నానా? రైట్, ఈ ప్రాపర్ ఇంప్రాపర్ కాకుండా ఇంకా వేరొక వాల్యూ ఉంది. దాన్నే మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటారు. మిక్స్డ్ ఫ్రాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు గ్లాసెస్ ఆఫ్ కూల్ డ్రింక్ ఇచ్చాను. ఏమిచ్చాను? 3 గ్లాసెస్ ఆఫ్ కూల్ డ్రింక్ ఇచ్చాను. ఇందులో ఒక గ్లాస్ లోనేమో ఫుల్ గా ఇచ్చేసాను, నిండా ఇచ్చాను. ఇంకో గ్లాస్ లో కూడా ఫుల్ గా ఇచ్చాను. కానీ థర్డ్ గ్లాస్ లో మాత్రం హాఫే ఇచ్చాను. ఇది. ఇప్పుడు నేను మీకు ఎంత కూల్ డ్రింక్ ఇచ్చానంటే ఎన్ని గ్లాసులు అని చెప్తారు మీరు? ఒకటి ఫుల్ ఇచ్చాను, రెండోది ఫుల్ ఇచ్చాను, మూడోది మాత్రం హాఫే ఇచ్చాను. ఇప్పుడు మీరు ఎంత కూల్ డ్రింక్ ఇచ్చారంటే ఏం చెప్తారు? 2.5 గ్లాస్ ఇచ్చారు మేడం అని చెప్తారు. రైట్ ఆర్ నాట్? 2.5 గ్లాస్. అదేంటి ఇప్పటి వరకు మనం అయితే ఫ్రాక్షనల్ పార్ట్ చూసాము, అయితే హోల్ నెంబర్ పార్ట్ చూసాము. ఇలా కలిపి చూసామా? ఎస్, ఇలా కలిపి ఉంటే దీనిని మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటారు. ఏమంటారు? మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటారు. కానీ మరి మనం దీన్ని రిప్రజెంట్ చేయాలంటే హోల్ నెంబర్ ని యూజ్ చేయాలి, అట్ ద సేమ్ టైం ఫ్రాక్షన్ పార్ట్ ని యూజ్ చేయాలి. అప్పుడే మనం రిప్రజెంట్ చేయాలనుకున్న వాల్యూని ఎగ్జాక్ట్ గా రిప్రజెంట్ చేయగలం. ఇక్కడేమో 1 ఫుల్ గ్లాస్, సెకండ్ గ్లాస్ ఈజ్ ఆల్సో ఫుల్, థర్డ్ గ్లాస్ మాత్రం హాఫే ఉంది. అప్పుడు మనం ఎలా చెప్తాం? మొత్తం ఎన్ని గ్లాసుల కూల్ డ్రింక్ ఇచ్చారంటే 2.5 గ్లాస్ అని అంటాం. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం మిక్స్డ్ ఫ్రాక్షన్స్ గురించి చదువుకున్నాం కదా. ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ని మనం కావాలి అంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ గా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం నేర్చుకుందాం. నేను మీకు ఇప్పుడు చెప్పాను 2 1/2 అని చెప్పాను. సో దీన్ని ఎలా ఇది ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్, దీన్ని ఏమనాలి? మిక్స్డ్ ఫ్రాక్షన్ అనాలి. ఎందుకు మిక్స్డ్ ఫ్రాక్షన్ అనాలి? ఇందులో హోల్ నెంబర్ పార్ట్ ఉంది, ఫ్రాక్షనల్ పార్ట్ కూడా ఉంది. సో ఈ మొత్తం ఫ్రాక్షన్ ఏమనాలి? మిక్స్డ్ ఫ్రాక్షన్ అనాలి. మిక్స్డ్ ఫ్రాక్షన్ ని దీన్ని ఒక ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లా మార్చాలంటే డినామినేటర్ ని హోల్ నెంబర్ తో మల్టిప్లై చేయాలి. వచ్చిన రిజల్ట్ ని న్యూమరేటర్ కి యాడ్ చేయాలి.
రైట్, లిసన్ వన్ మోర్ టైం. ఇక్కడ నేను తీసుకున్న ఎగ్జాంపుల్ లో 2 into 2 4, 4 plus 1 5, and the denominator is same, no change in the denominator. Is that clear, Nana? Right, I'll give you one more example. 3 1/2 for example. దీన్ని ఎలా రాయాలి? డినామినేటర్ ని హోల్ నెంబర్ తో మల్టిప్లై చేయండి. ఈ మల్టిప్లై చేశాక వచ్చిన రిజల్ట్ ని న్యూమరేటర్ కి యాడ్ చేయండి. వచ్చిన రిజల్ట్ ని రిజల్టెంట్ ఫ్రాక్షన్ యొక్క న్యూమరేటర్ లో రాయండి. ఓకే, 2 3 6, 6 plus 1 7 5 2. సో మీకు అర్థమైందా ఇప్పుడు ఎలా కన్వర్ట్ చేయాలి అనేది? మిక్స్డ్ ఫ్రాక్షన్ ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లోకి ఎలా కన్వర్ట్ చేయాలో అర్థమైందా? ఇప్పుడు నేను ఒక ఫ్రాక్షన్ ఇస్తే ఇప్పుడు మీరు చేయాలి, కన్వర్ట్ చేయాలి. 2/3 దీన్ని ఎలా కన్వర్ట్ చేస్తారు? ఎవరు చెప్తారు? వన్ ఆఫ్ ద స్టూడెంట్ ప్లీజ్ స్టాండ్ అండ్ సే. కెన్ ఎనీవన్ సే? వన్ ఆఫ్ ద స్టూడెంట్ ప్లీజ్. రైట్, వెరీ గుడ్ వెరీ గుడ్. 3 ని 5 తో మల్టిప్లై చేయాలి. ఎంత వస్తుంది? 3 5 జా 15. దానికి ఎంత యాడ్ చేయాలి? 2 యాడ్ చేయాలి. 3 5 జా 15 ప్లస్ 2 17 బై డినామినేటర్ లో ఏమైనా చేంజ్ ఉంటుందా? నో చేంజ్ ఇన్ ద డినామినేటర్. డినామినేటర్ లో మనం ఎటువంటి చేంజ్ చేయము. సో దిస్ ఈస్ ద వే వి కన్వర్ట్ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇంటూ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఇస్ దిస్ క్లియర్, నానా? రైట్, దిస్ ఇస్ క్లియర్. నౌ we will check how to add two fractions. Addition of fractions. Addition. మనము ఎడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ లోకి వెళ్ళే ముందు, ఫ్రాక్షన్స్ లో ఎడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ లోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఒక టాపిక్ మాట్లాడుకుందాం. ఏం మాట్లాడుకుందాం? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక ఫ్రాక్షన్ చెప్తున్నాను, 2/5 3/5. ఇది ఒక ఎగ్జాంపుల్. 2 5/8 2/8. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లమ్ లో మీకు 2 ఫ్రాక్షన్స్ ఇచ్చాను, సెకండ్ ప్రాబ్లమ్ లో 2 ఫ్రాక్షన్స్ ఇచ్చాను. ఇస్ దర్ ఎనీ కామన్ థింగ్ ఇన్ ద ఫస్ట్ ప్రాబ్లమ్ బిట్వీన్ దీస్ 2 ఫ్రాక్షన్స్? ఈ 2 ఫ్రాక్షన్స్ లో ఏమైనా కామన్ థింగ్ ఉందా? yes, what is the common thing? Denominator is same. They are having same denominator. ఈ రెండిట్లో డినామినేటర్ సేమ్ ఉంది. ఇలా డినామినేటర్ సేమ్ ఉండే ఫ్రాక్షన్స్ ని లైక్ ఫ్రాక్షన్స్ అంటారు. లైక్ ఫ్రాక్షన్స్ ఏమనాలి? వాటి డినామినేటర్ సేమ్ ఉంటే లైక్ ఫ్రాక్షన్స్ అనాలి. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూడండి, 5/8 2/8. ఇందులో కూడా డినామినేటర్ సేమ్ ఉందా? ఎస్, రెండిట్లో డినామినేటర్ ఎంత ఉంది? 8 ఉంది. సో ఇది కూడా లైక్ ఫ్రాక్షన్. ఇవి లైక్ ఫ్రాక్షన్స్, ఓకే, బాగానే ఉంది. మరి అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటి? దీనికి ఆపోజిట్. డినామినేటర్ సేమ్ ఉంటే దాన్ని లైక్ ఫ్రాక్షన్స్ అంటారు. ఒకవేళ డినామినేటర్ సేమ్ లేకపోతే వాటిని అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటారు. రైట్, మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నా, థర్డ్ ఎగ్జాంపుల్. రైట్, ఏం రాద్దాం? 2/8 3/7. ఇప్పుడు ఈ 2 ఫ్రాక్షన్స్ అబ్జర్వ్ చేయండి. ఇది డినామినేటర్ ఎంత ఉంది? దీంట్లో 8 ఉంది, దీంట్లో 7 ఉంది. 2 సేమా? నో, నాట్ సేమ్. సో ఈ 2 ఫ్రాక్షన్స్ ఏమనాలి? అన్లైక్ ఫ్రాక్షన్స్. అన్లైక్ ఫ్రాక్షన్స్. సో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా మీకు అన్లైక్ ఫ్రాక్షన్స్ కి. ఇప్పుడు మీరు నాకు ఒక ఎగ్జాంపుల్ చెప్పండి, ఏదైనా ఒక ఫ్రాక్షన్ అన్లైక్ ఫ్రాక్షన్స్ పేరు చెప్పండి. రైట్, హూ విల్ సే? ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్. పార్టిసిపెంట్స్ ఈరోజు నాకు ఆన్సర్ చెప్పాలి. చాలా మంది స్కూల్స్ వచ్చారు. పరద రాజేశ్వరాచారి గారి స్కూల్ చెప్పాలి. గోడే స్కూల్. ఇంకా నేనేం చెప్పక్కర్లేదు, మీరైనా వాలంటరీగా వచ్చి నాకు చెప్పచ్చు. ఇప్పుడు అన్లైక్ ఫ్రాక్షన్స్ కి ఇంకొక ఎగ్జాంపుల్ నేనే చెప్తున్నాను. 1/8 3/8. ఇప్పుడు ఈ 2 అన్లైక్ ఫ్రాక్షన్స్ కి ఎగ్జాంపుల్. లైక్ లిజన్ అనా, ఇప్పుడు ఫ్రాక్షన్స్ ని నేను ఎడిషన్ చేస్తున్నాను. ఫ్రాక్షన్స్ ని యాడ్ చేసేటప్పుడు ఏం చేయాలి?
ఫస్ట్ యాడ్ చేసే ముందు నేను ఒక టాపిక్ చెప్పాను, లైక్ ఫ్రాక్షన్స్ అన్లైక్ ఫ్రాక్షన్స్ అని టాపిక్ చెప్పాను. లైక్ ఫ్రాక్షన్స్ అంటే డినామినేటర్ సేమ్ ఉంటే వాటిని లైక్ ఫ్రాక్షన్స్ అంటారు. డినామినేటర్ సేమ్ ఉంటే వాటిని ఏమనాలి? లైక్ ఫ్రాక్షన్స్ అనాలి. ఒకవేళ డినామినేటర్ సేమ్ లేకపోతే దానిని అన్లైక్ ఫ్రాక్షన్స్ అనాలి. ఓకే, ఇక్కడ చూడండి 2/8 3/7 ఈ రెండిట్లోనూ డినామినేటర్ అనేది సేమ్ లేదు, సో దీన్ని అన్లైక్ ఫ్రాక్షన్ అనాలి. ఇప్పుడు మీకు ఫోర్త్ ప్రాబ్లం ఎగ్జాంపుల్ చెప్పాను, 1/8 3/8. ఇప్పుడు ఇది లైక్ ఫ్రాక్షన్ అన్లైక్ ఫ్రాక్షన్? రైట్, లైక్ ఫ్రాక్షన్. ఎందుకంటే ఈ రెండు ఫ్రాక్షన్స్ కి డినామినేటర్ సేమ్ వాల్యూ ఉంది. సో సేమ్ డినామినేటర్ ఉంటే వాటిని లైక్ ఫ్రాక్షన్స్ అంటారు, సేమ్ డినామినేటర్ లేకపోతే వాటిని అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటారు. రైట్, మనము లైక్ ఫ్రాక్షన్స్ లో ఎడిషన్ ఎలా ఉంటుందో చూద్దాం. లైక్ ఫ్రాక్షన్స్ లో ఎడిషన్ ఎలా ఉంటుందో చూద్దాం. 2/3 ప్లస్ 1/3 ఇదొక ఫ్రాక్షన్, ఇదొక ఫ్రాక్షన్, రెండు ఫ్రాక్షన్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ రెండింటిని ఎలా యాడ్ చేయాలో చూద్దాము. రైట్, సో ఎప్పుడైనా డినామినేటర్ సేమ్ ఉంది అంటే ఏం చేయాలి? డైరెక్ట్ గా రిజల్టెంట్ డినామినేటర్ కూడా అదే వాల్యూ రాయాలి. ఓకే, రైట్, రిజల్టెంట్ డినామినేటర్ కూడా అదే రాసి పైన న్యూమరేటర్స్ ని డైరెక్ట్ గా యాడ్ చేయాలి. 2 + 1 ఎంత అవుతుంది? 3. 3/3. ఇది ఒక ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 5/8 + 1/8. ఇప్పుడు చెప్పండి, దీనికి కూడా వాట్ అబౌట్ ద డినామినేటర్స్ సేమ్ ఆర్ నాట్? సేమ్ ఉన్నాయా? ఎస్, సేమ్ ఉన్నాయి. సేమ్ ఉన్నాయంటే ఏం చేయాలి? నేను రిజల్ట్ డినామినేటర్ కూడా 8 తీసుకోవాలి. సేమ్ డినామినేటర్ తీసుకొని పైన న్యూమరేటర్స్ ని డైరెక్ట్ గా యాడ్ చేయాలి. ఇస్ దిస్ కరెక్ట్ ఆర్ నాట్? 5 + 1 6/8. నెక్స్ట్ ఇది మీరు చెప్పాలి నాకు. నేను క్వశ్చన్ ఇస్తాను, మీరు నాకు ఆన్సర్ చెప్పాలి. రైట్, 4/9 + 2/9. Who will say the answer? 4/9 2/9 లైక్ ఫ్రాక్షన్స్ ఏనా అవి? ఎస్, లైక్ ఫ్రాక్షన్స్. సో ఇవి లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి ఎడిషన్ చేసేటప్పుడు నేను ఏం చేయాలి? డినామినేటర్ లో కూడా సేమ్ నెంబర్ తీసుకొని న్యూమరేటర్స్ ని యాడ్ చేయాలి. వాట్ ఈస్ అవర్ ఆన్సర్? 4 + 2 6/9. సో ఇంకొక ప్రాబ్లం చూద్దాం. చెప్పండి ఫాస్ట్. డినామినేటర్ లో ఎంత వస్తుంది? 8. పైన న్యూమరేటర్స్ యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 3 + 2 5. చాలా సింపుల్ గా ఉంది కదా. సేమ్ ఇప్పుడు ఎడిషన్ ఎలా చేయాలో మనం చూసాము. ఏంటిది? లైక్ ఫ్రాక్షన్స్ లో ఎడిషన్ ఎలా చేయాలో మనం చూసాము. సేమ్ ఇదే ఫ్రాక్షన్స్ కి మనం సబ్ట్రాక్షన్ ఎలా చేయాలో చూద్దాం. లైక్ ఫ్రాక్షన్స్ లో ఎడిషన్ చూసాం కదా, సబ్ట్రాక్షన్ చూద్దాము. సబ్ట్రాక్షన్ చూద్దాము. రైట్, ఇప్పుడు చూడండి, లైక్ ఫ్రాక్షన్స్ లో సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు డినామినేటర్ సేమ్ తీసుకోవాలి. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, సో డినామినేటర్ సేమ్. వాట్ అబౌట్ ద న్యూమరేటర్స్ we have to subtract 2 - 1. 2 - 1 చేస్తే ఎంత వస్తుంది? ఆన్సర్ 1 వస్తుంది. డినామినేటర్ ఈజ్ సేమ్. రైట్, ఇప్పుడు దీనికి చెప్పండి, డినామినేటర్ ఎంత రాసుకోవాలి? ఇక్కడ 8. రైట్, ఇక్కడ న్యూమరేటర్ ఏం చేయాలి? 5 - 1. వెరీ గుడ్. 5 - 1 ఎంత వస్తుంది ఆన్సర్? 5 - 1 అంటే 4 బై డినామినేటర్ 8. సింపుల్ టాపిక్స్ కదా ఇవన్నీ. మీ 5th క్లాస్ లో మీరు కంప్లీట్ చేసేసారు కదా. అవే అండి ఈ రోజు మనం నేర్చుకునేది, అవే నాన్న మనం నేర్చుకునేది. కాకపోతే జస్ట్ రివైజ్ చేసుకుంటున్నాం. ఎందుకు దీనికి రివైజ్ చేస్తున్నాం? ఇప్పుడు ఈ టాపిక్స్ అన్ని మీరు గుర్తు తెచ్చుకున్నారు అనుకోండి, 6th క్లాస్ లో చెప్పే టాపిక్స్ అన్ని సింపుల్ గా సాల్వ్ చేస్తారు. ఇవన్నీ మీకు బేసిక్స్, అందుకనే మనం ఇవన్నీ మళ్ళీ రివైజ్ చేసుకుంటున్నాం. రైట్, ఇప్పుడు ఈ థర్డ్ ప్రాబ్లం చూడండి. 4/9 - 2/9. సో డినామినేటర్స్ ఏమున్నాయి?
9. So for result also denominator should be 9. ఇప్పుడు పైన న్యూమరేటర్ లో ఏం రాయాలి నేను 4 minus 2. రైట్ ఆన్సర్ ఎంత వస్తుంది 2/9. వెరీ గుడ్. హూ సెడ్ కరెక్ట్ ఆన్సర్? హూ ఇస్ దట్? వెరీ గుడ్ నాన్న. రైట్ ఇప్పుడు చూడండి. వాట్ ఈస్ అవర్ డినామినేటర్? వాట్ ఈస్ అవర్ డినామినేటర్? 8. వెరీ గుడ్. పైన న్యూమరేటర్ ఏం చేయాలి మరి 3 minus 2. వెరీ గుడ్. 3 minus 2 1/8. సో మనకి లైక్ ఫ్రాక్షన్స్ ఇచ్చి ఎడిషన్ చేయమన్నా సబ్ట్రాక్షన్ చేయమన్నా మనం ఎలా చేయాలో నేర్చుకున్నాం కదా. డెడ్ ఈజీ కదా, చాలా సింపుల్ గా ఉంది కదా. మనం సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ కిడ్స్ కి ఇచ్చినా కూడా సాల్వ్ చేసేంత సింపుల్ గా ఉంది టాపిక్ అనేది. రైట్ అందరూ గుర్తుపెట్టుకోండి. వాట్ యు హావ్ టు డూ, యు హావ్ టు రిమెంబర్ ద ప్రొసీజర్, దట్స్ ఇట్. బట్ ద ప్రొసీజర్ ఈజ్ సో సింపుల్. రైట్ రేపటి నుంచి ఏం చేస్తారు మరి, రేపు బ్రేక్ టైంలో మీ ఫ్రెండ్స్ అందరూ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకొని వాటి ఆన్సర్స్ ఏంటో మీరు డిస్కస్ చేయండి. బ్రేక్ టైంలో మీలో ఎంతమంది సాల్వ్ చేస్తారు ఆ ప్రాబ్లమ్స్? ఎడిషన్ సబ్ట్రాక్షన్ సింపుల్ గానే ఉంది కదా. రైట్ సో నేను ఇప్పుడు మీకు ఒక స్క్రీన్ షేర్ చేస్తాను, చూడండి. కనిపిస్తుందా స్క్రీన్? మీ అందరికి విజిబుల్ గా ఉందా? ఇస్ దిస్ విజిబుల్ నానా? రైట్ ఇప్పుడు చూడండి. సబ్ట్రాక్ట్ ద ఫ్రాక్షన్స్ విత్ లైక్ డినామినేటర్స్. లైక్ డినామినేటర్స్ అంటే సేమ్ ఉన్నాయి కదా. రైట్ సేమ్ ఉన్నాయి. మరి రిజల్ట్ లో మనకి ప్రాసెస్ చేశాక వచ్చాక రిజల్ట్ లో డినామినేటర్ లో ఏముండాలి? 11. డినామినేటర్ ఈస్ ఫిక్స్డ్. వాట్ అబౌట్ అవర్ న్యూమరేటర్? 4 minus 2 ఎంత వస్తుంది? 2. వెరీ గుడ్, కరెక్ట్. రైట్ న్యూ ప్రాబ్లం. ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ఇప్పుడు చెప్పండి 3/9 minus 1/9 ఎంత వస్తుంది ఆన్సర్? ఫస్ట్ రిజల్ట్ లో డినామినేటర్ లో ఏముంటుందో చెప్పండి. రైట్ 9 కూల్. నెక్స్ట్ 3 minus 1 అంటే ఎంత? 2. రైట్ వెరీ గుడ్. వన్ మోర్ ప్రాబ్లం వి విల్ చెక్. 2/9. రైట్ ఇప్పుడు చెప్పండి 7/8 minus 6/8. సో రిజల్ట్ లో డినామినేటర్ లో ఏమొస్తుంది? రైట్ నెక్స్ట్ 7 minus 6 అంటే ఎంత? 1. రైట్ సో వి విల్ చెక్ వెదర్ దిస్ ఇస్ కరెక్ట్ ఆర్ నాట్. రైట్ కరెక్ట్. మీలో ఎంతమందికి ప్రాబ్లమ్స్ అర్థమయ్యాయి? ఇప్పటి వరకు మనం కొత్తగా ఏం టాపిక్స్ డిస్కస్ చేయలేదు నాన్న. ఆల్రెడీ మనం 5th క్లాస్ వరకు ఏం నేర్చుకున్నామో జస్ట్ దాన్ని రివైజ్ చేసుకున్నాము. రైట్ దాన్ని రివైజ్ చేసుకున్నాం అంతే. మనం ఏం కొత్త టాపిక్ డిస్కస్ చేయలేదు. మనకి ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు ఎలా ఫ్రాక్షన్ ఫామ్ చేయాలో నేర్చుకున్నాము. ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటో నేర్చుకున్నాము. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటో నేర్చుకున్నాము. రైట్ ఇప్పుడు నేను మీకు ఒక డయాగ్రామ్ చూపిస్తాను. ఈ డయాగ్రామ్ లో ఏవేవి ఎన్ని కలర్లు ఉన్నాయో నాకు చెప్తారా? రైట్ చూడండి. మీకు ఇది కనిపిస్తుందా స్క్రీన్ మీద? ఒక టేబుల్ కనిపిస్తుందా? ఈ టేబుల్. రైట్ మొత్తం టేబుల్లో ఎన్ని చిన్న చిన్న బాక్స్ ఉన్నాయి? 1 2 3 4 4 into 4. సో టోటల్ 16 బాక్సెస్ ఉన్నాయి. సో అవుట్ ఆఫ్ ది 16 బాక్సెస్ నేను ఇప్పుడు రెడ్ కలర్ ఫ్రాక్షన్ ఎంతో చెప్పండి అని అడిగాను అనుకోండి, ఏం చెప్తారు? రెడ్ కలర్ ఫ్రాక్షన్ ఎంత చెప్తారు? 3 by టోటల్ నెంబర్ ఆఫ్ సెల్స్. అక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ మొత్తం ఎన్ని ఉన్నాయి చిన్న చిన్న బాక్స్ లో? టోటల్ 16 ఉన్నాయి. రెడ్ కలర్ లో 3 ఉన్నాయి. సో రెడ్ కలర్ బాక్సెస్ యొక్క ఫ్రాక్షన్ ఎంత అంటే ఏం చెప్పాలి? 3/16. రైట్ ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ కలర్ అడిగాను అనుకోండి, గ్రీన్ కలర్ కి ఎంత ఫ్రాక్షన్ చెప్పాలి నేను? మీరు చెప్పండి ఎంత ఫ్రాక్షన్ చెప్పాలి? టోటల్ గ్రీన్ కలర్ ఎన్ని బాక్సెస్ ఉంది? 4 బాక్సులకు ఉంది. మొత్తం ఎన్ని ఉన్నాయి? టోటల్ ఏమో 16 బాక్సెస్ ఉన్నాయి. ఆ 16 లో 4 బాక్సెస్ కి గ్రీన్ కలర్ ఉంది. సో గ్రీన్ కలర్ కి నేను ఏమని చెప్పాలి?
గ్రీన్ కలర్ ఫ్రాక్షన్ ఏమని చెప్పాలి 4/16. మరి వైట్ కలర్ కి చెప్తారా ఎవరైనా? ఇప్పుడు రెడ్ కి నేను చెప్పా, గ్రీన్ కి చెప్పా. ఇప్పుడు మీరు వైట్ కి చెప్పండి. వైట్ కలర్ కి ఎంత ఫ్రాక్షన్ వేయచ్చు? కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9. సో 9 బాక్సెస్ కి ఏ కలర్ లేదు, ఐ మీన్ వైట్ కలర్ ఉంది. ఓకే, వైట్ కలర్ ఉంది. సో ఫ్రాక్షన్ పార్ట్ ఆఫ్ వైట్ కలర్ అంటే ఎంత చెప్పాలి? 9/16. వెరీ గుడ్, 9/16. ఇదేనా ఇప్పుడు నేను మీకు చెప్పింది? రెడ్ కలర్ కేమో 3/16 ఫ్రాక్షన్, గ్రీన్ కలర్ కేమో 4/16, వైట్ కలర్ కి 9/16. సో ఫ్రాక్షన్స్ ఎలా ఫామ్ చేయాలో మీకు అర్థమైంది కదా? రైట్, ఫ్రాక్షన్స్ ఎలా ఫామ్ చేయాలో నేర్చుకున్నారు. రైట్, నేను ఇంకొక స్క్రీన్ చూపిస్తున్నాను. మనం ఇప్పటి వరకు జస్ట్ ఎలా చూసాము? మిక్స్ అయితే ప్రాపర్ ఫ్రాక్షన్ చూసాము, లేకపోతే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ చూసాము. ఇప్పుడు నేను మీకు మిక్స్డ్ ఫ్రాక్షన్ యొక్క ఒక డయాగ్రామ్ చూపిస్తున్నాను. దానికి మీరు ఏం చేయాలో ఫ్రాక్షన్ నాకు చెప్పండి. ఇప్పుడు చెప్పండి. సో ఇక మొత్తం ఎన్ని బిస్కెట్స్ ఉన్నాయి? 1 2 3 4 5 బిస్కెట్స్ ఉన్నాయి. 5 బిస్కెట్స్ ఉంటే వాళ్ళ మదర్ ఏం చేశారంట? ఈ బాబుకి ఈ పాపకి ఈక్వల్ గా షేర్ చేసుకోమని చెప్పారంట. బాబు పేరు ఏంటిది? ఇక్కడ ఏమి ఇచ్చారు? హేమాస్ మదర్ గివ్ 5 బిస్కెట్స్ టు హేమ అండ్ హర్ బ్రదర్ గోపి. సో గోపి అంట, ఈ అబ్బాయి పేరు గోపి అంట, ఈ అమ్మాయి పేరు హేమ అంట. వీళ్ళిద్దరిని షేర్ చేసుకోమన్నారు. షేర్ చేసుకోమంటే వాళ్ళు ఏం చేశారు? అవుట్ ఆఫ్ 5 బిస్కెట్స్ 2 ఫుల్ షేర్ చేసేసుకున్నారు. ఒక బిస్కెట్ మాత్రం మరి ఇద్దరిని ఈక్వల్ గా షేర్ చేసుకోవాలి కదా, దాన్ని ఏం చేశారు? హాఫ్ చేసుకున్నారు. సో ఒక్కొక్కరికి ఎన్ని బిస్కెట్స్ వచ్చాయంటే ఏం చెప్తారు? 2 ఫుల్ బిస్కెట్స్ వచ్చాయి, ఒక హాఫ్ బిస్కెట్ వచ్చింది. గోపికేమో 2.5 బిస్కెట్స్ వచ్చాయి. మరి హేమ కూడా 2.5 బిస్కెట్స్ వచ్చాయి. am I correct or not? రైట్. సో మనము ఇప్పటివరకు ఏం చూసాము? లైక్ ఫ్రాక్షన్స్ ని ఎలా యాడ్ చేయాలో చూసాము, లైక్ ఫ్రాక్షన్స్ ని ఎలా సబ్ట్రాక్ట్ చేయాలో చూసాము. అలానే మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ని ఎలా యాడ్ చేయాలో చూద్దామా? మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ని ఎలా యాడ్ చేయాలో చూద్దామా? రైట్. సో మనం లైక్ ఫ్రాక్షన్స్ లో ఎడిషన్ చేసేటప్పుడు ఎలా చేసాము, సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు ఎలా చేసాము, సేమ్ అలానే లైక్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ లో కూడా ఎడిషన్ చేసేటప్పుడు ఏం చేయాలో చూద్దాము. అండ్ అట్ ద సేమ్ టైం అన్లైక్ ఫ్రాక్షన్స్ లో ఎలా యాడ్ చేయాలో చూద్దామా? అన్లైక్ ఫ్రాక్షన్స్ ఫస్ట్ మనం దీంతో స్టార్ట్ చేద్దాం. అన్లైక్ ఫ్రాక్షన్స్. మీకు ఇందాక నేను ఏం చెప్పాను? అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటే ఏం చెప్పాను? అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటే ఏ ఫ్రాక్షన్స్ కి అయితే డినామినేటర్ సేమ్ ఉండదో వాటిని అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటారు అని తెలుసుకున్నాం కదా మనం. రైట్ ఆర్ నాట్? ఎగ్జాంపుల్ ఏం చెప్పాను? 1/2 2/3 ఈ రెండు ఫ్రాక్షన్స్ తీసుకున్నాను. ఈ రెండింటికి డినామినేటర్స్ ఎలా ఉన్నాయి? దీనికి ఏమో 2 ఉంది డినామినేటర్, దీనికి 3 ఉంది. సో రెండింటికి డినామినేటర్ సేమ్ లేదు కదా. నేను ఇప్పుడు ఈ రెండు ఫ్రాక్షన్స్ ని యాడ్ చేయాలంటే ఏం చేయాలి? ఏం చేయాలంటే ఈ రెండు డినామినేటర్లకి ఎల్సిఎం తీసుకోవాలి. ఎల్సిఎం అంటే మీకు తెలుసు కదా. ఎల్సిఎం అంటే మనం నేర్చుకున్నాం కదా చిన్నప్పుడు 2, 3 రాసి ఇలా ఒక బాక్స్ తీసుకొని ఈ రెండు నెంబర్లకు ఏమైనా కామన్ ఫ్యాక్టర్ ఉందా చెక్ చేయాలంటే ఏదైనా ఒక టేబుల్లో ఈ రెండు నెంబర్లు వస్తాయా చెక్ చేయాలి. ఏ టేబుల్లోనే రెండు నెంబర్లు వస్తాయా? రావు. సో ఒక నెంబర్దే తీసుకున్నాము. 2 1s 2, ఇది 3 యాజ్ ఇట్ ఈస్ తీసుకోవాలి. ఏదైతే ఫ్యాక్టర్ కాదు కాబట్టి సేమ్ నెంబర్ తీసుకోవాలి. రైట్. ఇప్పుడు 3 తీసుకుందాము. 3 1s 1కి 1, 3 1s 3. సో ఎల్సిఎం ఏమవుతుంది? LCM is equal to 2 into 3. ఇది మన జనరల్ మెథడ్. కానీ ఎప్పుడైనా మనం తీసుకున్న 2 నెంబర్స్ కి ఏది కామన్ ఫ్యాక్టర్ లేకపోతే, ఈ రెండు నెంబర్లకి కామన్ ఫ్యాక్టర్ లేకపోతే డైరెక్ట్ గా మనం ఆ రెండు నెంబర్ని మల్టిప్లై చేస్తే వచ్చేదే ఎల్సిఎం అవుతుంది.
ఫర్ ఎగ్జాంపుల్ 2 3 కి కామన్ నెంబర్ లేదు, కామన్ ఫ్యాక్టర్ ఏం లేదు కదా, డైరెక్ట్ నేను 2 ఇంటూ 3 చేశాను అనుకో, నాకు ఆన్సర్ ఎంత వస్తుంది 6. అదే ఎల్సిఎం. సో ఒక మెథడ్ చూడండి. సో ఈ రెండింటిని యాడ్ చేయాలంటే ఫస్ట్ నేను ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్సిఎం ఆఫ్ 2, 3 ఎంత అవుతుంది మనకి 6 వచ్చింది. సో నేను ఏం చేయాలి, ఫస్ట్ ఫ్రాక్షన్ తీసుకోవాలి 1/2. ఎల్సిఎం ఏమో 6 వచ్చింది. ఫస్ట్ ఫ్రాక్షన్ యొక్క డినామినేటర్ ని 6 చేయాలి, సెకండ్ ఫ్రాక్షన్ యొక్క డినామినేటర్ ని 6 చేయాలి. సో 6 చేయడం కోసం నేను ఏం చేయాలి, ఇది ఎన్నిసార్లు క్యాన్సిల్ చేస్తుంది, 2 3 6. సో నేను ఈ ఫ్రాక్షన్ ని 3/3 తో మల్టిప్లై చేస్తే నాకు డినామినేటర్ లో 6 వస్తుంది. 2 3 6, 3 1 3. ఎందుకు ఇలా చేశాను, మరి నేను ఇలా చెయ్యొచ్చా? ఏదైనా ఒక ఫ్రాక్షన్ ని న్యూమరేటర్ ని డినామినేటర్ ని ఒక్కటే వాల్యూతో మల్టిప్లై చేస్తే ఆ ఫ్రాక్షన్ వాల్యూ ఏమీ చేంజ్ అవ్వదు. సో నేను ఇలా చెయ్యొచ్చు, రైట్. 1/2 ఇంటూ 3/3, 3/6. సేమ్ ఇప్పుడు సెకండ్ ఫ్రాక్షన్ ఏంటి, 2/3. 2/3 లో డినామినేటర్ ఎంత 3, ఇది మనకి ఎల్సిఎం ఎంత 6. సో ఇది ఎన్నిసార్లు క్యాన్సిల్ చేస్తుంది, 2 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది, రైట్. సో నేను ఆ 2 తో న్యూమరేటర్ ని డినామినేటర్ ని మల్టిప్లై చేస్తున్నాను. వై విత్ 2 ఓన్లీ, వై నాట్ విత్ 4? వై బికాస్ ఇక్కడున్న డినామినేటర్ ఇక్కడున్న ఎల్సిఎం ని ఎన్నిసార్లు క్యాన్సిల్ చేయగలరు, 2 టైమ్స్ క్యాన్సిల్ చేయగలరు. అందుకనే నేను 2 తీసుకున్నాను. సేమ్ ఇక్కడ కూడా వై 3 ఓన్లీ, వై నాట్ విత్ అదర్ నెంబర్? వై బికాస్ 2 6 ని 3 టైమ్స్ క్యాన్సిల్ చేస్తున్నాను. అందుకని ఆ 3 తోనే నేను న్యూమరేటర్ ని డినామినేటర్ ని మల్టిప్లై చేశాను. ఈజ్ దట్ క్లియర్? రైట్. 3/6 ఇక్కడ 2 2s are 4, 3 2s are 6. సో మనం 1/2 ఫ్రాక్షన్ బదులు 3/6 రాసుకోవచ్చు, 2/3 ఫ్రాక్షన్ బదులు 4/6 రాసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది, నాకు ఎంత వస్తుంది, 1/2 ప్లస్ 2/3 ఈజ్ ఈక్వల్ టు, నేను 1/2 ప్లేస్ లోనేమో 3/6 రాస్తాను, 2/3 ప్లేస్ లోనేమో 4/6 రాస్తాను. ఎంత వస్తుంది నాకు? సేమ్ ఇప్పుడు లైక్ ఫ్రాక్షన్స్ అయిపోయినాయి. లైక్ ఫ్రాక్షన్స్ వస్తే యూ కెన్ సే సింప్లీ లైక్ ఫ్రాక్షన్స్ వస్తే న్యూమరేటర్స్ ని యాడ్ చేసేపోయినాయి. 3 + 4 7, డినామినేటర్ ఏమో 6. సో 1/2 ని 2/3 ని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 7/6. వాట్స్ అవర్ ఆన్సర్? ఇప్పుడు మీకు అర్థమైందా? ఏమైనా ఒక అన్లైక్ ఫ్రాక్షన్స్ ఇచ్చి వాటిని యాడ్ చేయమంటే ఏం చేయాలి మనం? ఫస్ట్ డినామినేటర్స్ కి ఎల్సిఎం తీసుకోవాలి. ఎల్సిఎం వాల్యూ ఒక నెంబర్ వస్తుందిగా, ఆ నెంబర్ ని ఈ ఫ్రాక్షనల్ వాల్యూస్ తో ఎంత పెట్టి మల్టిప్లై చేయాలో వాల్యూ కనుక్కోవాలి. ఫస్ట్ నేను 1/2 ఫ్రాక్షన్ తీసుకున్నాను. ఆ 1/2 లో డినామినేటర్ 6 కావాలంటే దీన్ని ఎంతతో మల్టిప్లై చేయాలి, 3 తో మల్టిప్లై చేయాలి. అదే 3 తో న్యూమరేటర్ ని డినామినేటర్ ని మల్టిప్లై చేశాను. సో దట్ నాకు 1/2 ఫ్రాక్షన్ డినామినేటర్ 6 వచ్చేలా నేను చేశాను. 3/6 వచ్చింది. సేమ్ ఇంకో ఫ్రాక్షన్ తీసుకున్నాను 2/3. తీసుకున్న తర్వాత ఏం చేశాను, ఈ డినామినేటర్ ఈ ఎల్సిఎం ని ఎన్నిసార్లు క్యాన్సిల్ చేస్తున్నా చెక్ చేశాను. 2 టైమ్స్, 2 ఇంటూ 2, 2/2 చేస్తే 4/6 వచ్చింది. ఇప్పుడు ఈ రెండింటిని నేను యాడ్ చేశాను, 3/6 ప్లస్ 4/6. సో ఆన్సర్ ఎంత వచ్చింది, 7/6. సో అన్లైక్ ఫ్రాక్షన్స్ ఎలా యాడ్ చేసుకోవాలో అర్థమైంది కదా. ఇప్పుడు మీకు అన్లైక్ ఫ్రాక్షన్స్ ఎలా యాడ్ చేయాలో తెలిసింది. అలానే నీకు అన్లైక్ ఫ్రాక్షన్స్ ఎలా సబ్ట్రాక్ట్ చేయాలో చెప్పనా నేను? రైట్, వెరీ గుడ్. రైట్. సో సేమ్ మెథడ్ అన్లైక్ ఫ్రాక్షన్స్ లో ఎడిషన్ కైనా సబ్ట్రాక్షన్ కైనా సేమ్ మెథడ్. ఏం చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 ఫ్రాక్షన్స్ తీసుకున్నాను, 2 అన్లైక్ ఫ్రాక్షన్స్ తీసుకున్నా. 2/3 మైనస్ 1/2, 2/3 మైనస్ 1/2. సో ఇప్పుడు ఈ ఫ్రాక్షన్స్ డినామినేటర్ సేమ్ ఉన్నాయా? నో, సేమ్ లేవు. సేమ్ లేవంటే ఏం చేయాలి, నేను ఈ రెండింటికి ఎల్సిఎం తీసుకోవాలి. సేమ్ ఇప్పుడు 3, 2 కి ఎల్సిఎం తీసుకోవాలి. ఇది ఈజ్ దర్ ఎనీ కామన్ ఫ్యాక్టర్? అంటే ఏదైనా ఒక టేబుల్లో ఈ 2 నెంబర్లు వస్తాయా? రావు. అప్పుడు ఎల్సిఎం ఏమవుతుంది,
ఆ రెండిటి మల్టిప్లికేషన్ ఎల్సిఎం అవుతుంది. 3 into 2 is equal to 6. సో ఎల్సిఎం ఎంత వచ్చింది? 6 వచ్చింది. సో ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఇందాక ఫస్ట్ ఫ్రాక్షన్ తీసుకున్నాను, ఇప్పుడు కూడా సేమ్ ఫస్ట్ ఫ్రాక్షన్ తీసుకోండి. ఈ ఫస్ట్ ఫ్రాక్షన్ ని నేను ఎంతతో మల్టిప్లై చేయాలి అని తెలుసుకోవడం కోసం ఫస్ట్ ఇక్కడ డినామినేటర్ 3 ఉంది, ఇక్కడ ఎల్సిఎం 6 ఉంది. ఎన్ని టైమ్స్ ఇది క్యాన్సిల్ చేస్తుంది? 2 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. సో ఆ 2 తో నేను న్యూమరేటర్ ని డినామినేటర్ ని మల్టిప్లై చేయాలి. సో చేస్తే ఎంత వస్తుంది? 4/6. రైట్. ఇప్పుడు సెకండ్ ఫ్రాక్షన్ తీసుకోండి, 1/2. ఫస్ట్ ఫ్రాక్షన్ కి ఏమో మనకి 4/6 వచ్చింది. సెకండ్ ఫ్రాక్షన్ కి ఎంత వస్తుందో చూద్దాము. 1/2 డినామినేటర్ 2 ఎల్సిఎం 6. ఈ డినామినేటర్ ఎల్సిఎం ఎన్నిసార్లు క్యాన్సిల్ చేయగలదు? 3 టైమ్స్ క్యాన్సిల్ చేయగలదు. సో 2 3 6. ఆ 3 తో నేను న్యూమరేటర్ ని డినామినేటర్ ని మల్టిప్లై చేస్తున్నాను. 3 1 3 by 3 2 6. ఇప్పుడు నేను ఏం చేయాలి? 2/3 minus 1/2. ఈ 2/3 ప్లేస్ లో ఏ ఫ్రాక్షన్ పెట్టుకోవాలి? 4/6 పెట్టుకోవాలి. మైనస్ 1/2. 1/2 ప్లేస్ లో ఏం పెట్టుకోవాలి? 3/6 పెట్టుకోవాలి. ఇప్పుడు చెప్పండి, 4/6 minus 3/6 ఏం చేయాలి? ఇవి రెండు లైక్ ఫ్రాక్షన్స్ చేసేసాను కదా. లైక్ ఫ్రాక్షన్ చేశాక సేమ్ ప్రొసీజర్ అనేది సింపుల్. 4 - 3 డినామినేటర్ 6 అంటే ఆన్సర్ ఎంత? 1/6. సో ఎప్పుడైనా మనకి అన్లైక్ ఫ్రాక్షన్స్ ఇచ్చి సబ్ట్రాక్ట్ చేయమనంటే ఫస్ట్ డినామినేటర్స్ కి ఎల్సిఎం తీసుకొని వాటిని లైక్ ఫ్రాక్షన్స్ లా చేసి అప్పుడు ఎడిషన్ అయితే ఎడిషన్ చేయాలి, సబ్ట్రాక్షన్ అయితే సబ్ట్రాక్షన్ చేయాలి. ఇస్ దట్ క్లియర్ నానా? రైట్, వెరీ గుడ్. రైట్, ఇప్పుడు అన్లైక్ ఫ్రాక్షన్స్ లో మనం ఎడిషన్ ఎలా చేయాలో సబ్ట్రాక్షన్ ఎలా చేయాలో చూసాము. మనం సేమ్ అలానే ఇంకో కాన్సెప్ట్ చూద్దాం. మిక్స్డ్ ఫ్రాక్షన్స్ లో ఎడిషన్ ఎలా చేయాలో చూద్దాం. 5 1/6 ప్లస్ 3 1/12. రెండు ఫ్రాక్షన్స్, ఇది ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్, ఇది ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్. ఇది ఒక ప్రాబ్లం అనుకున్నా. ఈ రెండింటిని ఎలా యాడ్ చేయాలి? ఎప్పుడైనా మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇస్తే దానిని ఇమీడియట్ గా మనం ఇంప్రాపర్ గా కన్వర్ట్ చేసుకుందాం. 6 5 30, 30 + 1 31. 31 by డినామినేటర్ అని చేంజ్ చేయాలా? ఎస్, నో నీడ్ టు చేంజ్ ద డినామినేటర్. రైట్, ఇక్కడ చెప్పండి. 12 3 36. 36 + 1 37. 37 by వాట్ ఈస్ అవర్ డినామినేటర్? మళ్ళీ 6 రాయాలా 12 రాయాలా? 12 రాయాలి. దేని డినామినేటర్ దానికి రాయాలి. దీనికే. రైట్, ఇప్పుడు ఈ రెండు రాశాక ఇందాక లెక్క వచ్చేసినాయి, ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ వచ్చేసినాయి. ఈ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ ఏం చెప్పాను? యాడ్ చేయాలంటే ఏం చేయాలి? యాడ్ చేయాలంటే ఫస్ట్ ఇవి రెండింటికి డినామినేటర్స్ చెక్ చేయండి. సేమ్ ఉన్నాయా? లేదు. సేమ్ లేదు. సేమ్ లేకపోతే ఏం చేయాలి? ఎల్సిఎం చేయాలి. 6, 12 కి ఎల్సిఎం చేయండి. ఏ టేబుల్లో పోతాయి చెప్పండి? 6 12 2 టేబుల్లో పోతుందా? ఎస్, 2 టేబుల్లో పోతుంది. 2 3 6, 2 6 12. వెరీ గుడ్. నెక్స్ట్ ఏ టేబుల్లో వెళ్తుంది? 3 6. ఎస్, 3 టేబుల్లో 3 3 6 రెండు వస్తాయి. 3 1 3 2. సో 1 వచ్చింది, 2 వచ్చింది. సో ఇక్కడ ఏముంది? ఇంకా 2 ఒకటే ఉంది. 1 కి 1, 2 1 2. సో వాట్ ఈస్ అవర్ ఎల్సిఎం? LCM is equal to 2 into 3 into 2. 2 into 3 into 2. 2 3 6, 6 2 12. LCM is 12. Right. So మనకి LCM వచ్చేసింది. వాట్ ఈస్ అవర్ LCM నౌ? 12. రైట్, ఇప్పుడు ఈ ఫ్రాక్షన్స్ ని యాడ్ చేయాలంటే డినామినేటర్స్ LCM తీసుకున్నా. LCM 12 వచ్చింది. సో నేను ఏం చేయాలి? ఫస్ట్ ఫ్రాక్షన్ డినామినేటర్ ని ఫస్ట్ 12 గా కన్వర్ట్ చేయాలి. ఎంత మనకి ఎల్సిఎం వస్తే ఆ ఎల్సిఎం లో ఉన్నంత వాల్యూ మనము డినామినేటర్ లో వచ్చేటట్టు చేయాలి. సో 31/6 తీసుకున్నా ఫస్ట్ ఫ్రాక్షన్. తీసుకొని దీని డినామినేటర్ ఎంత ఉంది? ఇప్పుడు 6 ఉంది. ఎల్సిఎం ఎంత ఉంది? 12 ఉంది. ఇది ఎన్నిసార్లు క్యాన్సిల్ చేస్తుంది? 2 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. సో విత్ దట్ 2 ఐ హ్యావ్ టు మల్టిప్లై హోల్ ఫ్రాక్షన్. రైట్, ఇప్పుడు చెప్పండి. 31 2 2 1 2, 2 3 6, 62. 6 2 12.
So what is our fraction? 62/12. Now take second fraction. What is our second fraction? 37/12. Right. ఇక్కడ డినామినేటర్ ఎంత ఉంది? 12 ఉంది. ఇక్కడ ఎల్సిఎం ఎంత ఉంది? 12 ఉంది. సో ఇక్కడ సేమ్ ఉంది కాబట్టి we need not to change this fraction. So we will add these two fractions. 31/6 plus 37/12. సో ఈ 31/6 ప్లేస్ లో మనం ఎంత రాసుకోవాలి? 62/12 ప్లస్ 37/12 యాజ్ ఇట్ ఈస్. ఎందుకు అంటే డినామినేటర్ ఆల్రెడీ 12 ఉంది. సో నేను ఏం చేంజ్ చేయకుండా డైరెక్ట్ రాసేసాను. ఇప్పుడు డినామినేటర్ సేమ్ ఉంటే నేను ఏం చేయాలి? డినామినేటర్స్ సేమ్ ఉంటే డినామినేటర్ లో సేమ్ వాల్యూ రాసేసి న్యూమినేటర్స్ ని యాడ్ చేసుకోవాలి. 62 + 37. దిస్ కరెక్ట్ నానా? ఇంతేనా చేసేది? రైట్. సో ఇప్పుడు 62 + 37 అంటే 99/12. రైట్. ఇప్పుడు అర్థమైందా? సో మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఇచ్చి వాటిని యాడ్ చేయమనంటే ఫస్ట్ వాటిని ఇంప్రాపర్ గా మార్చుకొని వాటి డినామినేటర్స్ చెక్ చేసుకోవాలి. డినామినేటర్స్ సేమ్ ఉన్నాయా డైరెక్ట్ యాడ్ చేసుకోవచ్చు. డినామినేటర్ సేమ్ లేకపోతే ఏం చేయాలి? ఎల్సిఎం తీసుకోవాలి. ఎల్సిఎం తీసుకొని మనం వాటికి ఆ ఎల్సిఎం తీసుకొని ప్రాపర్ లైక్ ఫ్రాక్షన్స్ లా కన్వర్ట్ చేయాలి. లైక్ ఫ్రాక్షన్స్ లా కన్వర్ట్ చేస్తే మనం ఈజీగా న్యూమినేటర్స్ ని యాడ్ చేసుకోవచ్చు. రైట్. ఈజ్ దిస్ క్లియర్ నానా? రైట్. ఒక్కసారి మనం రివైజ్ చేసుకుందామా? మనం ఏమేమి టాపిక్స్ నేర్చుకుందామా అన్ని రివైజ్ చేసుకుందామా? నేను అడుగుతాను, అందరూ ఆన్సర్ చేయాలి. ఒక్కళ్ళు ఇద్దరు కాదు. ఎందుకు అంటే నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను చెప్పిన దాని నుంచే నేను మిమ్మల్ని అడుగుతాను. కొత్తదేమి నేను అడగను. రైట్. నేను చెప్పింది మాత్రమే అడుగుతాను. రైట్. ఇందాక నేను ఫ్రాక్షన్ లో ఎన్ని పార్ట్స్ ఉంటాయని చెప్పాను? 2 పార్ట్స్ ఉంటాయని చెప్పాను. వాట్ ఈస్ దట్? న్యూమరేటర్ అండ్ డినామినేటర్. ఫర్ ఎగ్జాంపుల్ 4/10 ఉంది. ఎగ్జాంపుల్ 4/10. ఇందులో న్యూమరేటర్ ఎంత? 4. డినామినేటర్ ఎంత? 10. రైట్. సో న్యూమరేటర్ డినామినేటర్ ఎలా చెప్పాలో తెలిసింది. రైట్. ఇప్పుడు ఇంకో ఫ్రాక్షన్ రాస్తున్నాను. 2/100. దీంట్లో న్యూమరేటర్ ఎంత? 2. డినామినేటర్ 100. వాట్ ఈస్ అవర్ డినామినేటర్? 100. అండ్ 5/1000. సో దీంట్లో డినామినేటర్ ఎంత? 1000. న్యూమరేటర్ 5. రైట్. సో ఎప్పుడైనా ఒక ఫ్రాక్షన్ లో డినామినేటర్ కనుక మల్టిపుల్స్ ఆఫ్ 10 అంటే 100 అంటే 10 10s are 100, 1000 అంటే 10 100s are 1000. సో డినామినేటర్ లో గనక మల్టిపుల్స్ ఆఫ్ 10s ఉంటే దానిని డెసిమల్స్ అంటారు. వాటిని ఏమనాలి? డెసిమల్ ఫ్రాక్షన్స్ అనాలి. డెసిమల్ ఫ్రాక్షన్స్ అనాలి. ఎప్పుడు డెసిమల్ ఫ్రాక్షన్స్ అనాలి? డినామినేటర్ లో గనక జీరోస్, లైక్ సింపుల్ గుర్తుపెట్టుకోవాలంటే ఇలా జీరోస్ ఉంటే, 1 పక్కన జీరోస్ ఉంటే వాటిని డెసిమల్ ఫ్రాక్షన్స్ అనాలి. సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలంటే ఇట్లా 1 పక్కన జీరోలు ఉన్న మాత్రమే మీకు డినామినేటర్ లో ఉంటే దానిని డెసిమల్ ఫ్రాక్షన్స్ అనాలి. ఇస్ దట్ క్లియర్ నానా? రైట్. నేను మీకు ఒక నెంబర్ రాశాను. ఈ నెంబర్ వాల్యూ ఎంతో చెప్పండి. ఇదేమో 1s, ఇది 10s, ఇది 100s. రైట్. 1s, 10s, 100s. ఇస్ దట్ క్లియర్? సో అలానే సేమ్ ఇలానే మనకి డెసిమల్ అంటే డాట్, డెసిమల్ తర్వాత కూడా ప్లేస్ వాల్యూస్ ఉన్నాయి. ఇది 1s, ఇది 10s, ఇది 100s ప్లేస్ వాల్యూస్. అలానే డెసిమల్ తర్వాత కూడా మనకి 4 2 3 ప్లేస్ వాల్యూస్ ఉన్నాయి. దీన్ని 10th ప్లేస్ అంటారు. 10th ప్లేస్. దీన్ని 100th ప్లేస్ అంటారు. 100th ప్లేస్. దీన్ని ఇంగ్లీష్ లో రాయాలంటే ఎలా రాయాలి? HUNDRE 100th ప్లేస్ ఇలా రాయాలి. సో దీన్ని ఏమనాలి? 1000th ప్లేస్. 1000th ప్లేస్.
మనకు వచ్చు కదా ఎలా రాయాలో, రైట్. డెసిమల్ తర్వాత ప్లేస్ వాల్యూస్ ఉంటాయి. డెసిమల్ కి ముందు ఎలా ప్లేస్ వాల్యూస్ ఉన్నాయో డెసిమల్ తర్వాత కూడా ప్లేస్ వాల్యూస్ కి అలా నేమ్స్ ఉన్నాయి. డెసిమల్ తర్వాత ఇమీడియట్ డిజిట్ ని 10th ప్లేస్ వాల్యూ అంటారు. ఆ ప్లేస్ వాల్యూ ఉన్న పేరేంటి? 10th ప్లేస్. నెక్స్ట్ 100th ప్లేస్. వాట్ ఈస్ ద ప్లేస్ వాల్యూ నేమ్? 100th. నెక్స్ట్ 1000th ప్లేస్. వాట్ ఈస్ దట్? 10th, 100th, 1000th. సో ప్లేస్ వాల్యూస్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టైము మీకు అది రిమైండ్ చేస్తాను ఏ క్లాసెస్ వచ్చినప్పుడు. అప్పుడు మీరు నాకు చెప్పాలి. నేను మీకు ఆ రోజు ఈ రోజు ఏం చెప్పానో ఆ రోజు మీరు నాకు చెప్పాలి. సో ఒక్కసారి ఇది చూడండి అన్న, స్క్రీన్ చూడండి. సో చూడండి ఇక్కడ ఏముంది, ఇదేంటిది? డాట్ నేమ్ అని పిలవాలి, డెసిమల్ పాయింట్ అని పిలవాలి. డెసిమల్ పాయింట్. సో డెసిమల్ కి ఇమీడియట్ గా లెఫ్ట్ లో ఉన్న దాన్ని ఏమని చదవాలి మనం? వన్స్ ప్లేస్ వాల్యూ అని చదువుతాం. ఏమని? వన్స్. నెక్స్ట్ టెన్స్, అంతకు ముందుది హండ్రెడ్స్, రైట్. సో మనం లెఫ్ట్ కి మూవ్ అవుతూ ఉంటే ప్లేస్ వాల్యూస్ పెరుగుతూ ఉన్నాయి. వన్స్ కంటే టెన్స్ పెద్దది, టెన్స్ కంటే హండ్రెడ్స్ పెద్దది. సో డెసిమల్ తర్వాత మాత్రం ప్లేస్ వాల్యూస్ తగ్గుతూ ఉంటాయి. 10th వాల్యూ కంటే 100th వాల్యూ చిన్నది. 10th వాల్యూ కంటే 100th వాల్యూ చిన్నది. 100th కంటే 1000th వాల్యూ ఇంకా చిన్నది, రైట్. మనం రైట్ సైడ్ కి వెళ్తూ ఉంటే వాల్యూ తగ్గుతూ ఉంటుంది. సరే డెసిమల్ కి ముందైతే లెఫ్ట్ సైడ్ కి వెళ్తూ ఉంటే వాల్యూ పెరుగుతూ ఉంటుంది, రైట్. సో ఇది జస్ట్ ఇంట్రడక్షన్ పార్ట్ నానా, మీరు అంతా వరీ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ గుర్తు పెట్టుకోండి, ప్లేస్ వాల్యూస్ గుర్తు పెట్టుకోండి. రేపు మీరు ఫ్రెండ్స్ తో డిస్కస్ చేయాలి. డెసిమల్ తర్వాత ఫస్ట్ ప్లేస్ ఏమంటారు? 10th ప్లేస్. 10th ప్లేస్. సెకండ్ ఏమనాలి? 100th ప్లేస్. థర్డ్ ప్లేస్ ని 1000th ప్లేస్, రైట్. మనం చెప్తాం కదా 10th క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్ అని చెప్తాం కదా, అలానే 10th ప్లేస్, 100th ప్లేస్, 1000th ప్లేస్, అలా గుర్తుపెట్టుకోండి దాన్ని, రైట్. సో జస్ట్ మనం ఒకసారి క్విక్ రివిజన్ ఇచ్చుకున్నాము, మనం ఏమేం చెప్పుకున్నాము. అందులో మీ ఎవరికైనా డౌట్స్ ఉంటే నన్ను ఇమీడియట్ గా అడగండి. రైట్. ఒక ఫ్రాక్షన్ తీసుకుంటే దాంట్లో న్యూమరేటర్ ఉంటుంది, డినామినేటర్ ఉంటుంది, రైట్. మనకి 2 ఫ్రాక్షన్స్ తీసుకుంటే 2/3, 1/3. ఈ రెండు ఫ్రాక్షన్స్ లో డినామినేటర్ సేమ్ ఉంటే దాన్ని ఏమనాలి? లైక్ ఫ్రాక్షన్స్ అనాలి, రైట్. 2/5, 3/7 వీటిని ఏమనాలి? ఈ రెండు డినామినేటర్స్ సేమ్ లేవు కాబట్టి వీటిని అన్లైక్ ఫ్రాక్షన్స్ అనాలి, రైట్. డినామినేటర్స్ ని బేస్ చేసుకొని మనం ఓన్లీ డినామినేటర్స్ ని కంపేర్ చేసి ఫ్రాక్షన్స్ ని ఒక కేటగిరీస్ ఏమంటే 2 కేటగిరీలు చేసాం. ఏంటి అవి? లైక్ ఫ్రాక్షన్స్, అన్లైక్ ఫ్రాక్షన్స్ అని, రైట్. ఈ లైక్ ఫ్రాక్షన్స్ లో ఎడిషన్, సబ్ట్రాక్షన్ చాలా సింపుల్. డినామినేటర్ ని సేమ్ ఉంచేసి ఓన్లీ న్యూమరేటర్ మీద మనం ఆపరేషన్ చేస్తాము. ఎడిషన్ అయితే ఎడిషన్ ఆపరేషన్ చేస్తాము, సబ్ట్రాక్షన్ అయితే సబ్ట్రాక్షన్ ఆపరేషన్ చేస్తాము లైక్ ఫ్రాక్షన్స్ లో. అదే అన్లైక్ ఫ్రాక్షన్స్ వస్తే ఏం చేసాము? ఫస్ట్ ఈ అన్లైక్ ఫ్రాక్షన్స్ ని లైక్ ఫ్రాక్షన్స్ గా మార్చాము. అన్లైక్ ఫ్రాక్షన్స్ లైక్ ఫ్రాక్షన్స్ గా మార్చడానికి ఏం చేసాం? మనం ఏం యూజ్ చేసాం? ఎల్సిఎం ని యూజ్ చేసాం. ఎల్సిఎం ని యూజ్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకున్న 2/5, 3/7. వాట్ ఈస్ అవర్ డినామినేటర్స్? 5, 7. మనకి రెండు డినామినేటర్స్ కి ఎల్సిఎం ఎంత అవుతుంది? ఈజ్ దేర్ ఎనీ కామన్ ఫ్యాక్టర్ ఫర్ 5 and 7? No common factor. Then what we have to do? Take LCM. 5 into 7 క్యాన్సిల్, రెండింటిని మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 35 వస్తుంది. ఆ 35 దానికి ఎల్సిఎం అవుతుంది, రైట్. ఈ ఎల్సిఎం ని యూజ్ చేసుకొని ఇది ఎన్నిసార్లు ఫస్ట్ ఫ్రాక్షన్ యొక్క డినామినేటర్ దీన్ని క్యాన్సిల్ చేస్తుందో ఆ నెంబర్ తో టోటల్ ఫ్రాక్షన్ ని మల్టిప్లై చేస్తాం. సేమ్ అంతే. ఈ 7 ఎన్నిసార్లు మల్టిప్లై చేస్తుంది? ఎన్నిసార్లు క్యాన్సిల్ చేస్తుంది? 5 times. 7 5s 35. ఆ 5 తో న్యూమరేటర్ ని డినామినేటర్ ని మల్టిప్లై చేస్తాం. చేస్తే అప్పుడు ఏం, దీనివల్ల యూజ్ ఏంటి? మనకి లైక్ ఫ్రాక్షన్స్ అవుతాయి. అప్పుడు
ఈ రెండిటికి డినామినేటర్ సేమ్ వస్తుంది. సేమ్ వస్తే మనకి ప్రాసెస్ సింపుల్. సో గుర్తుపెట్టుకోండి, అన్లైక్ ఫ్రాక్షన్స్ ఇచ్చి వాటిని యాడ్ చేయమన్నా సబ్ట్రాక్ట్ చేయమన్నా మనం ఏం చేయాలి, ఫస్ట్ వాటికి ఎల్సిఎం తీసుకోవాలి. డినామినేటర్స్కి ఎల్సిఎం తీసుకొని మనం ఆ రెండు ఫ్రాక్షన్స్ యొక్క డినామినేటర్ సేమ్ చేసి వాటిని లైక్ చేస్తాం. లైక్ ఫ్రాక్షన్స్ చేశాక సింపుల్ మెథడ్ అనేది సింపుల్, రైట్? రైట్, ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేసి చూద్దామా. 2/5 3/7 ఎవరైనా నాకు హెల్ప్ చేస్తారా? హూ విల్ హెల్ప్ మీ? రైట్, 3/7 మైనస్ 2 ఎంత తీసుకుందాం, 2/5 తీసుకుందామా? రైట్, 2/5. రైట్, ఇప్పుడు చెప్పండి నాకు, ఈ రెండు అన్లైక్ ఫ్రాక్షన్స్ కదా, నేను ఏం చేయాలి? ఎల్సిఎం తీసుకోవాలి. ఎల్సిఎం తీసుకుంటే ఎంత వస్తుంది? 7కి 5కి కామన్ ఫ్యాక్టర్ లేదు కాబట్టి డైరెక్ట్ మల్టిప్లై చేసుకుంటాను. 7 5 35 వస్తుంది. సో నేను ఏం చేయాలి మరి అట్లాంటప్పుడు? ఈ 3/7 అనే ఫ్రాక్షన్ని ఈ డినామినేటర్ దీన్ని ఎన్నిసార్లు క్యాన్సిల్ చేస్తుంది? 5 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. 7 5 35 అంటే 5 టైమ్స్ చేస్తే గానీ మనకి డినామినేటర్ 35 రాదు. సో అందుకని నేను ఏం చేశాను, 5తో న్యూమినేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేసుకున్నాను. 3/7 ఇంటూ 5/5 చేశాను. సేమ్ ఇది యాజ్ గా ఇక్కడ తీసేసుకోండి. 2/5 సేమ్ ఇక్కడ తీసేసుకొని ఇక్కడ డినామినేటర్ అంతా 5, ఇక్కడ ఎల్సిఎం ఎంత 35. ఇది ఎన్నిసార్లు క్యాన్సిల్ చేస్తుంది? 5 7s 35. సో ఇప్పుడు నేను దీన్ని 7తో మల్టిప్లై చేయాలి. ఎందుకు 7 అనేది అర్థమైందా? ఎందుకు అంటే ఈ 5 అనేది 35ని 7 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది, అందుకని ఈ 7తో మల్టిప్లై చేశాను. రైట్, ఇప్పుడు 7 5 35, 3 5 15 మైనస్ 2 7 14, 5 7 35. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు రెండు ఫ్రాక్షన్స్ కి డినామినేటర్ సేమ్ ఉన్నాయి కాబట్టి ఏం చేయాలి? నేను సేమ్ డినామినేటర్ తీసేసుకొని దీంట్లో 15 మైనస్ 14 డైరెక్ట్ గా సబ్ట్రాక్ట్ చేసేసుకోవచ్చు. ఎంత వచ్చింది ఆన్సర్? 1/35. ఇప్పుడు నాతో పాటు స్పీడ్ ఎవరు సాల్వ్ చేశారు? ఎవరైనా సాల్వ్ చేశారా నాతో పాటు? రైట్, ఎవరైతే ట్రై చేశారో వాళ్ళు వెరీ గుడ్. మీరు ఇలా సాల్వ్ చేస్తూ ఉంటేనే డెఫినెట్ గా మీరు ఫస్ట్ తప్పు చేసి ఉండొచ్చు, కానీ నెక్స్ట్ టైంకి మీకు ఒక క్లారిటీ వస్తుంది. థర్డ్ టైంకి మీరు పర్ఫెక్ట్ గా చేసేస్తారు ఎవరి హెల్ప్ లేకుండా. సో ఫస్ట్ టైం మిస్టేక్ అయినా పర్లేదు, బట్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్. వాట్ యూ హ్యావ్ టు డూ? ప్రాక్టీస్ చేయాలి. మీకు ఎల్సిఎం ఎలా చేయాలో పర్ఫెక్ట్ తెలిసి ఉండాలి. అప్పుడు మీరు ఫ్రాక్షన్స్ ని ఈజీగా సాల్వ్ చేసేస్తారు. రైట్, సో ఈరోజు టాపిక్ మనం నేర్చుకున్నది గుర్తుంది కదా, అందరూ గుర్తుంచుకోండి. ఫ్రాక్షన్స్. ఈ ఫ్రాక్షన్స్ లో మనం లైక్ ఫ్రాక్షన్స్ చూసాము, అన్లైక్ ఫ్రాక్షన్స్ చూసాము, ప్రాపర్ చూసాము, ఇంప్రాపర్ చూసాము. ప్రాపర్ ఇంప్రాపర్ లో మనం ఏం నేర్చుకున్నాము? న్యూమరేటర్ కనుక డినామినేటర్ కంటే చిన్నగా ఉంటే దాన్ని ప్రాపర్ అన్నాము. రైట్, ప్రాపర్ అన్నాము. సో ఇది ప్రాపర్. సో న్యూమరేటర్ కనుక డినామినేటర్ కంటే పెద్దగా ఉంటే దాన్ని ఇంప్రాపర్ అన్నాము. రైట్, ప్రాపర్ ఇంప్రాపర్ గుర్తుపెట్టుకోండి. ప్రాపర్ ఇంప్రాపర్. నాకు ప్రాపర్ ఫ్రాక్షన్ కి ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. హూ విల్ సే కరెక్ట్ ఆన్సర్? 35/38. కరెక్ట్, 35/38. ఇది ప్రాపర్ ఫ్రాక్షనే కదా. ఎందుకు అంటే 35 38 కంటే చిన్నది. సో ఇది ప్రాపర్ ఫ్రాక్షన్, ఇది ప్రాపర్. ఇప్పుడు నాకు ఇంప్రాపర్ కి ఎగ్జాంపుల్ చెప్పండి. రైట్, 43/41. నేను ఎంతైనా తీసుకోవచ్చు, కానీ న్యూమరేటర్ లో వాల్యూ డినామినేటర్ కంటే ఎక్కువ ఉండాలి. అది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుంది. వెరీ గుడ్. ప్రాపర్ ఇంప్రాపర్. లైక్ ఫ్రాక్షన్స్, అన్లైక్ ఫ్రాక్షన్స్. మిక్స్డ్ ఫ్రాక్షన్ లో ఏ పార్ట్స్ ఉంటాయి? 3 4/5. ఇదేమో హోల్ నెంబర్ పార్ట్, ఇదేమో ఫ్రాక్షనల్ పార్ట్. టోటల్ ఫ్రాక్షన్ వాల్యూని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటాం. 3 4/5. నేను దానికి కావాలి అంటే ఇంప్రాపర్ లా కన్వర్ట్ చేయొచ్చు. ఎలా కన్వర్ట్ చేస్తాను? ఈ ఫ్రాక్షన్ లో ఉన్న డినామినేటర్ ని హోల్ నెంబర్ తో మల్టిప్లై చేయాలి. 5 3 15, 15 + 4
19. 15 plus 4 19 by డినామినేటర్ లో ఏం చేంజ్ ఉండదు, డినామినేటర్ యాజ్ ఇట్ ఈస్ గా రాసేయాలి 5. సో 19 by 5. ఫర్ ఎగ్జాంపుల్ నేను 19/5 అనే ఫ్రాక్షన్ ఇచ్చాను, దాన్ని ఇలా మిక్స్డ్ ఫ్రాక్షన్ గా రాయమన్నా. అప్పుడు ఎలా రాస్తారో తెలుసా మీకు? మరి అది మనం మన నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాము. ఇప్పటికైతే మనం నేర్చుకున్న టాపిక్స్ అన్ని గుర్తుపెట్టుకోండి అండ్ అట్ ద సేమ్ టైం ప్రాక్టీస్ చేయండి. రైట్? ఓకే స్టూడెంట్స్ అండ్ టీచర్స్, బాయ్ బాయ్. జై విద్యాశక్తి.